ఓకే. ఎస్ కళ్యాణ్ గారు, ఏం చెప్తారండి? అంటే ఒకవైపు షర్మిల చేరడము, రాష్ట్ర రాజకీయాల్లో కొంత మార్పు రావడము, పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి భయం అనేది పట్టుకుందని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏం చెప్తారండి? ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ షర్మిల అధ్యక్ష బాధ్యత ఇస్తే? ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు? నవీన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న ఇతర పెద్దలైన వేణుగోపాల్ రెడ్డి గారికి, రఫీ గారికి, నారాయణరావు గారికి, అలాగే 99 వీక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం కనుక ఈ షర్మిల, వైఎస్ షర్మిల తన సొంత పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత దాని ప్రభావాన్ని అంచనా వేసే ముందు మనం దీన్ని 2 రకాలుగా చూడొచ్చండి. షర్మిల మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది, షర్మిల యొక్క ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఆ ప్రస్థానంలో ఆమెకు అవసరం ఏంటి, ఇప్పుడు ఎందుకు పార్టీ పెట్టడం కానీ లేకపోతే ఆ పూర్వాపరాలు కూడా ఒకసారి మనం చర్చలోకి తీసుకోవచ్చు. రెండోది, ఈ పరిణామంతో వివిధ రాజకీయ పార్టీలు, అది వైసీపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ప్రధాన ప్రతిపక్షం ఉన్న వివిధ రాజకీయ పార్టీల మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి దాన్ని చర్చించవచ్చు. అయితే ముందుగా షర్మిల విషయం కనుక తీసుకుంటే, షర్మిల యొక్క రాజకీయ ప్రస్థానం కనుక తీసుకుంటే, ఆవిడ రాజశేఖర రెడ్డి గారి తనయగా మనకి బయట ప్రపంచానికి తెలిసినప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చిన మొట్టమొదటి సందర్భం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన షర్మిల గారి సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీని పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే సొంత పార్టీని పెట్టుకొని తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సందర్భంలో అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళి 16 నెలలు జైలు జీవితం గడపాల్సిన సందర్భంలో ఆ పార్టీ ప్రచార బాధ్యతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచార బాధ్యతలను భుజాన మోసి తాను జగనన్న వదిలిన బాణానిగా అభివర్ణించి బహిరంగంగానే ఆ ప్రచార బాధ్యతలు మోస్తూ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విజయం సాధించే వరకు ఆ ప్రయాణాన్ని కొనసాగించింది. అంటే 2014లో ప్రచారం చేశారు, ఆవిడ పాదయాత్ర చేశారు, సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అట్లాగే 2014లో కూడా వివిధ ప్రచార సందర్భాల్లో చేశారు. ఆ తర్వాత 2019లో నిజంగానే ఆవిడ ఏదైతే కోరుకుని ప్రచారం చేశారో వాళ్ళ ఆ సోదరుడు ముఖ్యమంత్రిగా, అది కూడా తిరుగులేని మెజారిటీతో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో షర్మిల యొక్క పాత్ర ఎంతో కొంత, ఒక 5 పైసలో 10 పైసలో షర్మిల పాత్ర కీలకంగా ఉంది అనేది మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆవిడ భుజాన వేసుకుని సుదీర్ఘ పాదయాత్ర చేసి పర్టికులర్ గా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ యొక్క ప్రచార బాధ్యతల్ని ఆమె భుజస్కంధాల మీద మోసారు, అంగీకరించాల్సిన విషయం. అయితే 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా ఆమె భర్త అనిల్ కుమార్ గారి స్టేట్మెంట్లు కనుక చూస్తే, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు ఇంకొక ఆప్షన్ లేదు అనే విధంగా ఆయన ప్రచారం చేసిన తర్వాత చూస్తే కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ యొక్క పుట్టుకకైనా ఒక సామాజిక రాజకీయ అవసరాలు, లేకపోతే ఒక ప్రాంతమో ఒక రాష్ట్రమో ఒక అవసరాలకు రీత్యా పార్టీలు ఏర్పడటం అనేది సహజంగా చూసాం. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళని పట్టించుకోలేదు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న అది వివిధ అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, లేకపోతే ఉన్న ఇతర తగాదాలు అవ్వచ్చు, దానివల్ల మేము బయటకు వచ్చాము, మాకు ఇంకో ఆప్షన్ దొరకలేదు అనే విధంగా బహిరంగంగానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ స్వతహాగా ఆంధ్రప్రదేశ్ మూలాలో ఉన్న షర్మిల ఆంధ్రప్రదేశ్లో అన్నతో విభేదించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టకుండా ముందుగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టడం అక్కడే ఒక రకమైన కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. అంటే ఇక్కడ అన్న మీద కోపం వచ్చినప్పుడు ఆ పార్టీ పెట్టేది ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టకుండా తెలంగాణ సంబంధం లేని రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు సంబంధం లేని తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి దాదాపుగా 2-2.5 సంవత్సరాల సేపు ఆ రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానాన్ని, సరే ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు, అది వేరే విషయం, అక్కడైతే కొనసాగించారు. ఇప్పుడు తాజాగా అక్కడ ఎన్నికలు అయిపోయినాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆవిడ దీంట్లో అంటే ఇక్కడ మనం ఒక విచిత్రమైన ట్విస్ట్ చూసుకుంటే కనుక, ఇక్కడ అన్నతో కలిసి నడిచిన సోదరి అక్కడ పార్టీ పెట్టి అక్కడ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఇక్కడ బాధ్యతలు తీసుకుంటారు. ఇక్కడే ఒక క్లారిటీ అనేది ప్రజలకు కానీ విశ్లేషకులకు కానీ చాలా రకమైన క్లారిటీ అనేది మిస్ అవుతుంది. అంటే మనకు మిస్ అవటం కన్నా కూడా ఒక రాజకీయ పార్టీ నేతగా, లేకపోతే ఒక రాజకీయ నాయకురాలుగా ఆ షర్మిల గారు ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నారా అనేది ఒక అభిప్రాయం అయితే కలగజేస్తుంది. ఇది షర్మిల సైడ్ నుంచి. ఇక ఈ షర్మిల ఎంట్రీ అంటే ఓకే, మీరు చెప్పేది ఓకే. అంటే ఒకవేళ తెలంగాణలో వాస్తవానికి అయితే వర్కౌట్ కాలేదు అనే ఒక చర్చ అయితే జరిగింది.
కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవుతుందా? అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆమె ఎంట్రీ ఏ రాజకీయ పార్టీ ఎన్నికలు ఇంకొక దగ్గర సుమారుగా 100 రోజుల లోపలికి వచ్చేసిన సందర్భంలో ఏ రాజకీయ పార్టీ మీద ఎక్కడ ఉంటుంది అని ఇక్కడ ముందుగా మనం తీసుకోవాల్సింది. సరే ఆమె కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు జాయిన్ అయినప్పటికీ కూడా ఆ కుటుంబ మూలాలన్నీ కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ